దీపావళి పండుగ సందర్భంగా కరీంనగర్ మార్కెట్ సందడిగా మారింది. పూలు, దీపపు ప్రమిదలు, ఇతర పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లలో ఎక్కడ చూసినా బంతిపూలు, పూజలో ఉపయోగించే గుమ్మడికాయలు, ఇతర పూజా సామాగ్రి దర్శనమిస్తోంది. బంతిపూలు పెద్ద సంఖ్యలో రావడంతో ఈసారి రేటు తక్కువగానే ఉందంటున్నారు వ్యాపారులు. కస్టమర్లు మరోవైపు కుమ్మరులు తయారు చేసే ప్రమిదలకు పోటీగా చైనా తయారీ ప్రమిదలు మార్కెట్ను ముంచెత్తాయి. కరీంనగర్ మార్కెట్లో దీపావళి కొనుగోళ్ల సందడిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా కరీంనగర్ మార్కెట్ సందడిగా కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం ఇంటింటా దీపావళి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. దానికి సంబంధించి మార్కెట్లో రకరకాల దీపపు ప్రమిదలు వచ్చినాయి. చైనా పీసులు ప్రతి ఏటా వస్తుండడంతో కుమ్మరి వాళ్ళు చేసే ప్రమిదలకు గిరాకీ తగ్గింది. చూడొచ్చు మరి ఇక్కడ డిఫరెంట్ ప్రమిదలు, పింగాణి వాటితోటి తర్వాత క్లే బంకమన్నుతో తయారు చేసిన ప్రమిదలు వచ్చినాయి. ఇక్కడ శివలింగ ఆకృతిలో కావచ్చు, తర్వాత ఇట్లా దీప ప్రమిద ఆకారంలో కావచ్చు, అట్లా పైకప్పు ఉండే దీపాల్లో కూడా చాలా వచ్చినాయి. ఈ దీపాలతో పాటు రంగులు, తర్వాత బంతిపూలు, తర్వాత గుమ్మడికాయలు, తర్వాత లక్ష్మీ పూజకు ఉపయోగించే రకరకాల వస్తువుల కొనుగోళ్లతోటి మార్కెట్ సందడిగా మారింది. అన్న, దీపావళి పండుగకు సంబంధించి ఒక అన్న అన్ని సామాగ్రి తీసుకుపోతాను. ఏమేమి తీసుకున్నాయి? బంతిపూలు తీసుకున్నాను, ముగ్గుల కోసం కలర్లు తీసుకున్నా, తర్వాత వాటిలు మన దీపాలు పెట్టుకోవడానికి బత్తీలు కూడా తీసుకున్నాను. అంతకుముందు దీపాలు మట్టి వచ్చేది కదా, ఎట్లా ఉన్నాయి? చైనా ఇప్పుడు బాగున్నాయి, డిఫరెంట్ ఉన్నాయా? డిఫరెంట్ ఉన్నాయి, మట్టి ఇప్పుడు మంచిగా ఉన్నాయి. ఓకే. బంతిపూలు ఏం పూజ చేస్తారు? లక్ష్మీ పూజనా? లక్ష్మీ పూజ చేస్తారు. కొనరా? అన్ని కొనలే, ఇంకా సాయంత్రం తీసుకుంటాం పటాకాలు. ఎట్లా ఉంటుంది పండుగ మీ ఇంటి దగ్గర కానీ మీ వాడలో కానీ? చాలా మంచిగా ఉంటుంది వాతావరణం. మేడం ఉన్నారు ఇక్కడ. ఎట్లా ఉందమ్మా గిరాకీ? ఎట్లా ఉంది? ఏమేమి డిఫరెంట్ అయితే చాలా వచ్చినాయి, మోడల్స్ కూడా అయిపోయినాయి. చాలామంది మట్టి ప్రమిదలకు చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. కాకపోతే పింగాని అవి బొమ్మల కొలు పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది డిజైన్స్ బొమ్మలు తీసుకెళ్తున్నారు మన దగ్గర. ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి? డజన్కి ఎట్లా ఉంది రేట్? డజన్ 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు. ఇక డిజైన్లు అయితే 80 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయల నుంచి మన దగ్గర స్టార్ట్ ఉన్నాయి. ఇక కొబ్బరి తులసి దీపం అయితే 100 రూపాయలు, 80 రూపాయల నుంచి ఉన్నాయి. కొబ్బరి మోడల్స్ వస్తాయి అన్నట్టుకుంది. తులసి ఇది దీపం కొండెక్కకుండా ఇట్లా పెడతారు అన్నట్టు. ఇది ఒకటి, అది కొబ్బరికాయ మోడల్ అదొకటి వచ్చింది. ఈసారి 2-3 వెరైటీ వచ్చినాయి, తొందరగానే అయిపోయినాయి. చాలా మంది వెరైటీ అంటే వెరైటీ తీసుకొచ్చినా కూడా అయిపోయింది. మీకు ఈ పండుగ పూట సందర్భంగా ఎట్లా గిరాకీ ఎట్లా ఉంటుంది? లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బాగుందా, ఎక్కువ ఉందా, తక్కువ? లాస్ట్ ఇయర్ కంటే ఈసారి గిరాక్ బాగుంది. మళ్ళీ ఐటెం కూడా తొందరగానే అయిపోయినాయి. డిజైన్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మళ్ళీ తెచ్చిన వాటిలల్లో మేము మట్టి మాలల్లో డిజైన్స్ వెరైటీ బాగా తీసుకొచ్చినాం. అంటే గాజులల్లో కాకుండా కూడా మట్టికి ప్రాధాన్యత ఇస్తారు. దీపాలు అంటే మట్టి దాంట్లో వెలిగియాలన్నట్టు మట్టి మాలలో తీసుకొచ్చిన మంచి వెరైటీ తీసుకొచ్చిన అయిపోయినాయి కూడా. అయినా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అందంగా ఉంటాయి. కానీ మట్టితో చేసినవి సంప్రదాయం అనుకుంటారు కదా, అట్లా అడుగుతున్నారా ప్రత్యేకంగా? చాలా మంది అడుగుతారు. పింగాని దాంట్లో పెడితే పలిగిపోతుందేమో వేడికి, అది పెట్టరాదు, దీపం అంటే దేవునికి ముట్టియరాదు అని అంటారు కదా. ఇక అలా పోయిన లాస్ట్ ఇయర్ అట్లనే అన్నారు. ఇక అట్లా వద్దు అని మట్టి మాల చాలా డిజైన్స్ తీసుకొచ్చినాయి. చాలా కొబ్బరికాయ దీపాలు కావచ్చు, తర్వాత ఇట్లా చైనా రంగురంగుల దీప ప్రమిదలు కావచ్చు ఉన్నాయి మనకు. అదేవిధంగా కరీంనగర్ మార్కెట్లో మనకు లక్ష్మీ పూజకు ఉపయోగించే పూజా సామాగ్రి అంతా కూడా కొనుగోళ్లతోటి మార్కెట్ సందడిగా కనిపిస్తుంది. మరొక వైపు పూల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అక్కడ కూడా ఒకసారి చూద్దాం. దీపావళి అనేది మనకు లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పండుగ. ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసేందుకు దుకాణదారులు కావచ్చు, తర్వాత ఇళ్లలో కావచ్చు, బంతిపూలతోటి వాటిని అలంకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరము సాధారణంగా దీపావళితో ప్రారంభమవుతుందంటారు. అందుకే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజ చేసి కొత్త రిజిస్టర్లు, కొత్త అకౌంట్స్ కూడా తెరుస్తూ ఉంటారు. ఆ మేరకు పూజ కోసం ఉపయోగించే బంతిపూలన్నీ కూడా చాలా ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చారు. మనకు కరీంనగర్ జిల్లాలో కావచ్చు, జగిత్యాల జిల్లాలో కావచ్చు పెద్ద ఎత్తున ఈసారి బంతిపూల తోటలు సాగు చేశారు. ఎందుకంటే దసరా, దీపావళితో పాటు వినాయక చవితి కానుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ మేరకు పెద్ద ఎత్తున బంతిపూలు కూడా వచ్చినాయి. అమ్మ, ఎట్లా ఉంది గిరాకీ? రేట్లు ఎట్లా అమ్ముతున్నారు? 30, 40, 50 పోతుంది. మాకు పడ్డది 40 రూపాయలు. తక్కువ అడుగుతున్నారు రేటు? రేటు బాగా తక్కువ అడుగుతాను. బాగా చేయండి స్టాక్. బాగా వచ్చినాయి. దీపావళి పండుగ ఎట్లా చేసుకోబోతున్నారు? ఏమేమి పూలు ఉన్నాయి? మేము 2 రకాల బంతి పూలు తీసుకున్నాము, మిగతా చామంతి అవి కూడా తీసుకున్నాము. చాలా ఘనంగా చేసుకోవాలనుకుంటున్నాం. ఎట్లా ఉన్నాయి బంతిపూల రేట్లు మార్కెట్లో? చాలా తక్కువనే ఉన్నాయి. పూర్వం దసరాతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. బాగా అనిపిస్తున్నాయా? బాగా అనిపిస్తున్నాయి. ఓకే. ఇంటి దగ్గర మరి పిల్లలు పటాకులు కొన్నావా? చాలా ఉన్నా. 2 కిలోలు తీసుకున్నా. కిలోకి రేటు? కిలోకు 550 ఉంది. దుకాణంలో పూజనా లేకుంటే ఇంటి దగ్గర? ఇదంతా ఇంటి దగ్గర పూజ ఉంటుంది. మీరు చెప్పండి, దీపావళి పండుగ ఎట్లా జరుపుకుంటారు మీరు? చాలా బాగా జరుపుకుంటామండి మేము.
ఇంటికి ఊరికి వెళ్ళాలి, నోములు ఉన్నాయని ఇక్కడ పూలు కొనుక్కొని వెళ్తున్నాం. మార్కెట్లో అయితే సందడి కనిపిస్తుంది. మరొక వైపు మతాబుల దుకాణాలు కూడా మనకు 3 చోట్ల ఏర్పాటు చేసి అక్కడ కూడా గిరాకీ చాలా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఓవరాల్గా సాయంత్రం పెద్ద ఎత్తున దీపాల వరుసతోటి ఇళ్ళన్నీ వెలుగులినబోతున్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.